ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దుర్గా, ఇందులో ఉంగరాలు ఏమై ఉండాయి? ఖాళీ డబ్బా కనిపిస్తుండాది. అందులోనే ఉండాలి. మరి యాడిపోయినాయి? లేదు పిన్ని, అందులోనే పెట్టాను. అదేంటమ్మా, నిశ్చితార్థపు ఉంగరాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. లేదు మావయ్య గారు, నేను జాగ్రత్తగానే పెట్టాను. మరేమవుతాయి దుర్గా? ఎవరో దొంగతనం చేసినట్టున్నారు. ఎవరు చేస్తారు? ఇంతకు ముందు చేసిన వాళ్ళు చేసినారా ఏమి? ఉంగరాలు తీసుకోగానే నేరుగా తీసుకెళ్లి గదిలోనే పెట్టాను. ఇప్పుడు ఏమైపోయి ఉంటాయి? మరి ఇప్పుడు ఉంగరాలు లేకుండా నిశ్చితార్థం ఎట్లా చేస్తాము? ముహూర్తం కూడా దాటిపోయేటట్టుండాదే. అయ్యయ్యో, బంగారం లాంటి సంబంధం అమ్మా. ఇప్పుడు ఉంగరాలు లేకపోతే నిశ్చితార్థం ఆగిపోతుందేమో. ఆగిపోతుంది కాదు, ఆగిపోయినట్లే. ఇప్పటికిప్పుడు పోయి ఉంగరాలు యాడని తేవాలా? వీడేంటి నన్ను ఇలా తగులుకున్నాడు? ఈ పెళ్లి చెడగొట్టేదాకా నిద్రపోయేలా లేడుగా. ఇప్పుడు ఉంగరాలు లేవంటే నిశ్చితార్థం ఆగిపోయినట్లే కదమ్మా. ఏం చేయాలి? ఇంక చేసేదే ఉండదన్నా. ఎంగేజ్మెంట్ కోసమని ఉంగరాలు తీసిచ్చినప్పుడు భద్రంగా పెట్టుకోవాలా. ఆ జాగ్రత్త లేకపోతే ఎట్టా? లేదు పిన్ని, ఆ ఉంగరాలు తీసుకెళ్లి నేను నేరుగా గదిలోనే పెట్టాను. ఇంతలో ఎలా మాయమయ్యాయో నాకు అర్థం కావడం లేదు. అవి ఎలా మాయమయ్యాయో ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఏం తెలుసు? ఈ నిశ్చితార్థం ఆపడానికి చిన్నబావే ఆ ఉంగరాలు తీసి దాచిపెట్టాడు. చిరంజీవి ఏంటి దుర్గ గదిలోకి వెళ్తున్నాడు? పద పద. రేయ్, విజయశాంతిని మోసం చేసి పెళ్లి చేసుకుందామని చూస్తూ ఉండవు నువ్వు. రేపొద్దున నిశ్చితార్థం జరగాలంటే ఈ ఉంగరాలు ఉండాలి కదా. ఇవి లేకపోతే నిశ్చితార్థం ఎట్టా జరుగుతుంది? రేయ్, తను చెప్పింది నిజమేనా?
నిశ్చితార్థం ఆపాలని ఉంగరాలు దాచిపెట్టావా? నువ్వు ఊరుకో అన్నా. అది చెప్పడము నువ్వు నమ్మడము. నీ కట్ట కనిపిస్తుండాడు నా అల్లుడు. వాడింట్లో వాడు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముండది? అది ఆ ఏదో 2 ఉంగరాలకి. దొంగతనం చేశాడని నేను అనడం లేదు. ఈ నిశ్చితార్థం ఆపడానికి ఆ ఉంగరాలు తీసి దాచిపెట్టినట్టున్నాడు. వైశాలి, ఏం మాట్లాడుతూ ఉండవు? నేను రింగులు తీయడం ఏంది? అంకల్, మీ అబ్బాయి మొదటి నుంచి ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఉంగరాలు మాయం చేసి ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని చూస్తున్నాడు. అవును మావి గారు, ఈ సంబంధం అనుకున్న దగ్గర నుంచి అబ్బాయి మంచోడు కాదు అన్నాడు. తనకి పెళ్ళయిందన్నాడు. తీరా నిశ్చితార్థం పెట్టుకుంటే ఇప్పుడు ఉంగరాలు కనిపించకుండా చేశాడు. వాడికి మాయం చేయాల్సిన అవసరం ఏముండదమ్మా. అందరూ వచ్చేసి నా అల్లుడి మీద పడుతుండారో. మీరు భద్రంగా దాచిపెట్టుకోవాలి కదా. మీరందరూ వాడినంటున్నారు. వాళ్ళు జాగ్రత్తగానే పెట్టుకున్నారు పిన్ని. చిరుబావే మాయం చేశాడు. నా కళ్ళారా నేనే చూశాను. అంత అవసరం వాడికి ఏముండది? చిరు మనసులో మా చెల్లి మీద ఏదో చెడు ఉద్దేశం ఉంది. అందుకే ఈ సంబంధం ఎలా అయినా చెడగొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉంగరాలు ఎక్కడున్నట్టు? నాకు తెలుసు మావయ్య. నిజంగా ఉంగరాలు వాడు తీశాడని రుజువు కావాలి. అప్పుడు చెప్తా వీడి సంగతి. పదమ్మా, ఎక్కడున్నాయి చూపించు. ఇదిగో ఇందులోనే పెట్టాడు. పెట్టినాడు చూసినాను అంటుండావు కదా. నీ చేత్తో నువ్వే తియ్యి. ఆడ అగుపిస్తే మా అన్నేమో వాడి సంగతి చూస్తానంటుండాడు. అగుపించకపోవాలా? నీ సంగతి నేను చెప్తాను. ఇంకా నా మీద నమ్మకం లేదు కదా? ఏం పనులురా ఇవి? చివరికి ఆడపిల్ల నిశ్చితార్థం చెడగొట్టడానికి ఉంగరాలు తీసి దాచిపెడతావా? ఇంత దరిద్రంగా తయారయ్యావేంట్రా నువ్వు? ఎందుకురా ఇట్ట తయారవుతుండావు? వాళ్ళ ఉంగరాలు తీసి దాచిపెడితే నీకేం వస్తాదిరా? చెప్పాను కదా పిన్ని, నా చెల్లెల మీద చిరంజీవి మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉంది. అందుకే ఈ సంబంధం చెడగొట్టాలని చూస్తున్నాడు.